ప్రధాని మాటల్లోని ఆంతర్యం ఏమిటి? చంద్రబాబు ప్రత్యేక హోదా అడగకపోవడం, ప్యాకేజీల గురించి కూడా ప్రస్తావించకపోవడంపై స్పందించడానికి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు రోజా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రోజా గారు చెప్పండి, చంద్రబాబు ప్రసంగంపై మీ అభిప్రాయం ఏంటి? ప్రధానమంత్రి మోడీ చెప్పిన మాటల నుంచి మీరేం అర్థం చేసుకున్నారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ఓటు నోటు కేసులో తప్పించుకోవడం కోసం ప్రధాని దగ్గర ఎటువంటి అభ్యర్థన చేయలేదు అని కూడా మనం చాలా సార్లు చెప్తే, లేదు 15 సార్లు మేము ఢిల్లీకి వెళ్ళాం, ప్రత్యేక హోదా గురించి ప్రత్యేక ప్యాకేజీల గురించి ఎన్నో చెప్పామని చెప్పి చంద్రబాబు నాయుడు మన అందరికీ కూడా కళ్ళబొల్లి మాటలు చెప్పారు. ఈ రోజు అమరావతిలో మీరు అందరూ చూస్తున్నారు, అక్కడ కేంద్ర మంత్రులు ఉన్నారు, ప్రజానీకమంతా కూడా ఎదురు చూస్తుంది మోడీ గారి ప్రసంగంలో. కనీసం ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీతో పాటు మరి జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం గురించి కానీ లేదా ప్రత్యేక రైల్వే జోన్ గురించి ఏదో ఒకటి మాట్లాడతారన్న ఆశతో కూడా నిరాశ మిగిలింది. కనీసం ఈ రోజు టీడీపీ ఎంపీలు కానీ మంత్రులు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ప్రసంగంలో ఎక్కడ తమ రాష్ట్రానికి చేయాలి అభ్యర్థన అనేది చేయకపోవడం, ఇదంతా కూడా మ్యాచ్ ఫిక్సింగ్ లాగా నేనేం అడగను, ఏం మాట్లాడను, నేను మాత్రం వచ్చేంత నా గౌరవం నిలబడుతుంది అన్నట్టు కాళ్ళు పట్టుకొని కాళ్ళ బేరానికి పిలుచుకొచ్చినట్టుంది తప్ప అక్కడ అమరావతికో ఈ రాష్ట్రానికో మంచి చేయడానికి మోడీ గారిని తీసుకొచ్చినట్టు లేదు. ఎందుకంటే ఈ రోజు 400 కోట్లతో ఈ రోజు రోడ్ల కోసం కానీ లేదా ఏదో రైతులకు చీరలు దోవతులు ఇస్తామని చెప్పడంలో కానీ లేదా అమరావతి ఫంక్షన్ డెకరేషన్ లో కానీ తమ తెలుగు తమ్ముళ్ళ జోబులు నింపడానికి ప్రయత్నిందే గాని ఈ రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ గానీ వాళ్ళ ఆశలకు గానీ ఊపిరి పోసిన విధంగా ఎక్కడా కూడా ఏ స్పీచ్ కూడా లేకపోవడం దురదృష్టకరం. ఈరోజు రోజా గారు ఈ ప్రత్యేకంగా 2-3 పాయింట్లను చూస్తే మనం ప్రధానమంత్రి మోదీ స్పీచ్ లో విభజన ప్రక్రియ చాలా అన్యాయంగా జరిగిపోయినప్పుడు అని కూడా మళ్ళీ ప్రస్తావించారు, గుర్తు చేశారు జరిగిపోయిన ఘట్టాన్ని గురించి. ఓవరాల్ గా నీళ్లు మట్టి అందించి సెంటిమెంట్ తో మంచి చేసుకునే ప్రయత్నం కూడా జరిగినట్టు కనిపిస్తోంది. మనకి విశ్లేషకులందరూ ఇదే అభిప్రాయపడుతున్నారు. వీటన్నిటిని ఎలా చూస్తున్నారు? ఈ రోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ప్రత్యేక హోదా రాకపోతే చంద్రబాబు నాయుడు భరతం పడతారన్న భయంతో ఈ రోజు అమరావతి ఏదైతే ఈ రాజధాని శంకుస్థాపనకి 13 జిల్లాల్ని ఇన్వాల్వ్ చేసే విధంగా మట్టి నీళ్లు అని చెప్పి ఒక సెంటిమెంట్ ని క్రియేట్ చేసి అందరినీ మళ్ళీ ఇంకొకసారి మోసం చేశారన్నది ఈ రోజు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నాను, ఏదైతే మన రాష్ట్ర విభజన జరిగింది అన్యాయంగా జరిగింది అంటే ఆ రోజు ఓట్లు వేసింది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, తెలుగుదేశం పార్టీ మాత్రమే ఓట్లు వేశారు ఈ రాష్ట్ర విభజన కోసం. మరి విభజన ఏ విధంగా జరుగుతుందో చూసి అది సక్రమంగా జరిగితేనే ఓటేస్తామని ఆ రోజు వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పుంటే అసలు విభజన ప్రక్రియ ఆగిపోయి ఉంటుంది. వేసిన వాళ్ళు విభజన చేసేసి ఇప్పుడు ఎవరో విభజన చేశారని చెప్పడం ఒకటి తప్పు. రెండోది, విభజన చట్టంలో ఉండేది చేస్తామంటున్నారు కానీ ఆ విభజన చట్టంలో ఏముంది, ఎన్ని లక్షల కోట్లకి ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాల్సి ఉంది, వాటిలో ఏవేవి ఇస్తాము ఎప్పుడు ఇస్తాం అనేది ప్రకటించలేదు ఈ రోజు. అండ్ రెండవది నేను అడుగుతున్నాను, ప్రత్యేక హోదా విభజన చట్టంలో లేదంటారు, మరి పార్లమెంట్ లో ఆ రోజు అందరూ మాట్లాడిన మాటలు మనం గమనించాం. ముఖ్యంగా వెంకయ్య నాయుడు గారు 5 ఏళ్లు సరిపోదు 10 ఏళ్లు కావాలన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో 10 ఏళ్లు సరిపోదు 15 ఏళ్లు కావాలన్నారు. మరి వీళ్ళు పార్లమెంట్ కి ఏం గౌరవం ఇస్తున్నారు? పార్లమెంట్ లో డిస్కస్ చేసిన ప్రత్యేక హోదా గురించి చట్టంలో లేకపోయినా ఈరోజు చట్టం చేసే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే ఆంధ్ర ప్రజల మీద అభిమానం లేదా, లేదా చంద్రబాబు నాయుడు అడగటం లేదు కాబట్టి చేయట్లేదా? ఏదో ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి కదా. ఈ రోజు వెంకయ్య నాయుడు గారిని అడ్డం పెట్టుకొని మోడీ గారిని అయితే ఈ రోజు పిలిపించుకున్నారు కానీ శంకుస్థాపనకి, కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు చేసిన ఓటు నోటులు అడ్డంగా దొరికిపోవడం వల్ల గట్టిగా నిలదీయలేకపోయారు, కనీసం రిప్రజెంటేషన్ కూడా ఇవ్వలేకపోయారు. ఈ రోజు అమరావతి ఆ ఫంక్షన్ లో మీరు చూస్తే మా రాష్ట్రం నష్టపోయింది, అడ్డదిడ్డంగా ఈరోజు విభజన జరిగింది, మాకు ఇన్ని ప్యాకేజీలు లేదా ఈ ప్రత్యేక హోదా ఇస్తే కానీ మేము బయటపడలేని పరిస్థితి, మాకు ఏ పరిశ్రమలో ఇంతవరకు రాలేదు, కాబట్టి మీరు మాకు ఏదైనా హెల్ప్ చేయాలన్న ఒక రిప్రజెంటేషన్ ఎవరు కూడా ఇవ్వకపోవడం, ఒకరినొకరు పొగుడుకోవటం, ఆహా ఓహో అనుకోవటం తప్ప ఎక్కడా కూడా ప్రజలకు ఉపయోగపడింది నేనైతే వినలేదు ఈ రోజు ఒక్క మాట కూడా. రోజా గారు 2 పాయింట్లు ముఖ్యంగా మనం దగ్గరగా చూస్తే, ఒకటి రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచిన విషయాలన్నిటికీ మేము కట్టుబడి ఉంటాం అనే ఒకటి, రెండోది కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుంది. ఈ 2 స్టేట్మెంట్స్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? అదే అంటున్నాను నేను, ఈరోజు అడిగేది విభజన చట్టంలో ఉండేటివి చేస్తామంటారు, కానీ ఫస్ట్ బడ్జెట్ లోటే ఇంతవరకు పూర్తి చేయలేదు. 14,000 కోట్ల బడ్జెట్ ఫస్ట్ ఇయరే పూర్తి చేయాలి రెవెన్యూ లోటు, అది ఇంతవరకు పూర్తి చేయలేదు.
మరి అన్ని మేము చేస్తాము అంటే ఏం చేస్తారనేది చెప్పట్లేదు, ఎప్పటి లోపల చేస్తామనేది లేదు. అసలు విభజన చట్టంలో ఏముందనేదన్నా చెప్పాల్సిన అవసరం ఉంది కదా ఈ రోజు ఆ మీటింగ్ లో. ఏది కూడా చేయకుండా అంతా పైన ఆడంబరంగా చేసుకొని ఓన్లీ పబ్లిసిటీ పిచ్చితో పబ్లిసిటీ కోసం పెట్టారే తప్ప నిజంగా విభజన చట్టంలో ఉన్నది వీళ్ళు ఒకటైనా చేస్తుంటే మనం ఈ రోజు భయపడాల్సిన అవసరం లేదు. రెండోది ఏం చేస్తామో చెప్పేది కాదు కదా. 400 కోట్లు ఖర్చు పెట్టి ఇంత పెద్ద ఫంక్షన్ చేసినప్పుడు ఒక ప్రధానమంత్రి గారు వస్తున్నారు అనగానే ప్రతి ఒక్కరు కూడా న్యాచురల్ గా మనకి విభజన చట్టంతో పాటు మన రాష్ట్రం చాలా నష్టపోయింది కాబట్టి ఏదో ఒక ప్రత్యేక ప్యాకేజీ ఇస్తారు లేదా ప్రత్యేక హోదా కోసం ప్రకటన చేయబోతారు అనే ఆశ న్యాచురల్ గా ఉంటుంది. కానీ వాటి ఏవీటి గురించి కూడా మాట్లాడకుండా అలా పైన వాళ్ళు అది కూడా ప్రత్యేక విభజన చట్టంలో ఉన్నది మేము చేస్తాము అని చెప్పి పైన ప్రకటన లాగే ఉంది. కానీ పలానా ఉంది, పలానా చేస్తాం, పలానా లోపల ఇది చేయలేకపోయాం, ఇది ఇన్ని రోజుల లోపల పూర్తి చేస్తామని చెప్పలేదే. దీంట్లో ముఖ్యంగా రెవెన్యూ లోటు మరి ఫస్ట్ ఇయర్ లోనే ఫుల్ఫిల్ చేయాలి, ఇంతవరకు చేయలేదు. మరి దాని గురించి ఏం మాట్లాడలేదు. పోలవరం ప్రాజెక్టు ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి నీళ్లు అందించే ప్రాజెక్టు ఈ రోజు దాని గొంతు నొక్కేసి పట్టుసీమాని జేబులు నింపుకోవడానికి తెలుగుదేశం పార్టీ చేస్తుంటే దాని గురించి మాట్లాడకుండా పోలవరం ఎప్పుడు చేస్తాము లేదా ఆ పోలవరానికి ఏదైనా ఇంత ప్యాకేజీ ఇది స్టార్ట్ చేయండి చేయడానికి మేము ఇస్తున్నాము అనే ప్రకటన అది కూడా చేయలేదు. పోనీ ఉత్తరాంధ్ర రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలు వీళ్ళకేం రాజధాని లేదు, వీళ్ళకి పరిశ్రమలు లేవు, వీళ్ళు అభివృద్ధి చెందాలంటే చాలా కష్టం. పోనీ వాళ్ళ కోసం ఏమైనా కొత్తగా ప్యాకేజీలు ఇస్తారంటే అది కూడా లేదు. ప్రత్యేక హోదా లేదు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కేంద్ర మంత్రులు ఇన్ని రోజులు భజనలు కొట్టినట్టు ఈ ప్రత్యేక ప్యాకేజీ ఏది కూడా అనౌన్స్ చేయలేదు. ఆఖరిగా రోజా గారు, స్పెషల్ స్టేటస్ కోసం మీ పార్టీ అధినేత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆమరణ నిరాహార దీక్ష కూడా తలపెట్టారు గత వారమే. మీరు మీ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు? ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సిన్సియర్ గా రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తుంటే అది రాజకీయం కోసం చేస్తున్నట్టుగా ఎల్లో మీడియా ప్రచారం చేస్తే అది నమ్మిన ప్రజలకి ఈ రోజు ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడిని హైలైట్ చేయడానికి ఈ రాష్ట్రాన్ని ముంచేయడానికి కూడా వెనకాడలేదనేది తెలుసుకోవాలి. మీకోసం మీ భవిష్యత్తు కోసం పోరాడే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడిని వదులుకోకుండా ఆయన వెంట మీరు ఉంటేనే ఈ ప్రత్యేక హోదాని సాధించడానికి ఆయనకు ఒక బలం ధైర్యం వస్తుంది. ఈ రోజు మీకోసం ఇంత పోరాటం చేసే వాళ్ళని నమ్మకపోతే భవిష్యత్తులో అన్యాయం అయిపోయి తెలుగు ప్రజలు. మరి ఆంధ్రప్రదేశ్ ముందంజలోకి రావాలి, పరిశ్రమలు రావాలి, యువకులకి ఉద్యోగ అవకాశాలు రావాలి, పోలవరం పూర్తయి రైతులందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలి అంటే మరి ఆ ప్రత్యేక హోదా కావాలి. ఆ ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరు కూడా జగన్ గారి అడుగు వేయాలని ఆంధ్ర ప్రజలందరినీ చేతులెత్తి కోరుకుంటున్నాను. రైట్, ధన్యవాదాలు రోజా గారు.